వెల్కమ్ టు తేజస్ మేము నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఇక పతనమేనా, ఇంకా 10 ఏళ్లైనా ఆ పార్టీ 100 సీట్లు దాటదు. ప్రతిక్షణం రాజ్యాంగాన్ని విలువల కోసమే ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తా. ఎన్డీఏ ఎంపీల భేటీలో నరేంద్ర మోదీ. ఎన్డీఏ లోక్సభ విపక్ష నేతగా మోదీ ఎన్నిక. కమలం పార్టీలో కలవరం. సొంతగా మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేని బీజేపీ బలంగా ఉందనుకున్న రాష్ట్రంలో ఎదురుగాలి. అధికారంలోకి వచ్చిన నేతలు శ్రేణిలో నిరాశతో సామాన్యంగా ఆఖరికి ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో గెలిచింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తోని ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేయడానికి ఈ అగ్రనేతల ఒక ఉపయోగం చాలా వరకు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు భారతీయ జనతా పార్టీ ఒక ఓటింగ్ శాతం పెరిగినట్లు మనకు కనిపిస్తుంది. అదే సౌత్ ఇండియాలో కూడా చూసుకున్నట్లయితే కర్ణాటక, కేరళలో కూడా ఓటింగ్ పర్సంటేజ్ అని పెరిగిందని మనకు చెప్పడం జరిగింది. టీచర్ల బదిలీలో నేటి నుంచి చక్కెర వ్యాధికి చుక్కల మందు, ఓరల్ ఇన్సూరెన్స్ డ్రాప్ అభివృద్ధి, రోగాలకు ఇంజెక్షన్ నుంచి విముక్తి. సామాన్యంగా చూసుకున్నట్లయితే డయాబెటిక్ పేషెంట్లు చాలా వరకు ఇన్సులిన్ తీసుకోవడం మనం చూస్తాం. అది ఎంత బాధాకరమైనదో మనకు అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక శుభవార్త. బ్రిటిష్ యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన డ్రాప్ని కనుక్కోవడం జరిగింది. దానిలో చూసుకున్నట్లయితే ఓరల్ ఇన్సులిన్. సో సామాన్యంగా ఇంజెక్షన్ రూపంలో తీసుకున్న ఇన్సులిన్నే ఇప్పుడు ఓరల్ రూపంలో ఇవ్వబోతున్నారు. దీని నుంచి మీరు బ్లడ్లో అది కలిసిపోయి గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. దీంతో చాలా వరకు కూడా మీరు ఇంజెక్షన్ తీసుకునే అవసరం జరగదు. ఇంజనీరింగ్ల ఫీజు పెంపు, యాజమాన్యంతో టీఏఎఫ్ఆర్సీ సమావేశం. నెల రోజుల్లో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం. సామాన్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఫీజుల పెంపడం అనేది జరిగింది. సో సామాన్య మధ్యవర్తి ప్రజల మీద ఈ భారం పరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. రామోజీరావుకి అస్వస్థత, హఠాత్తుగా దవాఖానలకు తరలింపు, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న వైద్యులు. నీటికి అక్రమాలు, అసాధారణ రీతిలో 67 మంది టాప్ ర్యాంకులు. ఒకే సెంటర్ పరీక్ష రాసిన వారిలో 6 టాపర్లు. ఫలితాలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు. విలువ కొందరికి 718, 719 మార్కులు రావడంలో అనుమానం. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు. ఫిజిక్స్ ప్రశ్నకు మార్కులు కలపడమే కారణమా? ఒక మార్కుతో 44 మందికి టాప్ ర్యాంక్. వివరణ, అక్రమాలు జరిగాయని కలకత్తా హైకోర్టులో పిటిషన్. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే నీట్ ఎగ్జామ్ ఒక రిజల్ట్ వచ్చాయి. ఈ క్రమంలో చాలామందికి అన్యాయం జరిగిందని పలు విద్యార్థులు దీనికి సంబంధించిన ధర్నా అనేది మొదలుపెట్టారు. మరో 3 రోజులు వర్షాలు, పిడుగుపోటుకు 9 మంది మృత్యు. 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా నైరుత్య మతలబు. ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించలేదని ఎక్సైజ్ వేసవి ప్రణాళికలను ఆటంకాలు. స్టాక్ కోసం ఇండెంట్ పెట్టనివ వైనం. నెలకు ఆదాయం 3,000 కోట్ల రూపాయలు. పెండింగ్ బకాయిలు 1,500 కోట్లే. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత మద్యం విషయంలో కొరత అనేది జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ మద్యం కంపెనీలో ఒక మార్పులు జరగడం జరిగింది. కాబట్టి కొత్త స్టాక్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఈ మద్య కొరత అనేది వచ్చింది.